వరదల్లో చిక్కుకున్న ప్రజలందరికీ కూడా ఆపన్నాస్తం అందించాలనే ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఆదేశాలు ఇచ్చారో గత 3 రోజులుగా మరి మంత్రివర్యులు పార్థసారథి గారి ఆధ్వర్యంలో రమారమి 10 వార్డులు తిరగడం జరుగుతుంది. అన్ని డివిజన్లో కూడా నిన్నటి వరకు భోజన వసతులు అన్నీ కూడా అందరూ కూడా కల్పించడం జరిగింది. నిన్న ఏలూరు నియోజకవర్గం నుంచి రమారమి 35,000 కుటుంబాలకి మరి భోజనం అంతా కూడా పంపించడం జరిగింది. మరి అలాగే ఈ రోజున మరి నిన్న వచ్చి ఇక్కడ చూసినప్పుడు వాళ్ళందరూ కూడా మా ఎన్ని కట్టుబట్టలతో వచ్చేసాం, ఏమి కూడా తెచ్చుకోలేదని అన్నారు. అందుకని వాళ్ళకి దుప్పట్లు టవళ్ళు ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఏలూరు నియోజకవర్గం నుంచి 1000 కుటుంబాలకు సంబంధించి దుప్పట్లు కానీ టవళ్ళు కానీ అలాగే బిస్కెట్లు కానీ బ్రెడ్ కానీ ఏదైతే కొద్దిగా నిల్వ ఉంటుందో 1 రోజు 2 రోజులు వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో అవి పురమాయించడం జరిగింది. వాళ్ళు నీళ్లు తగ్గిపోయినాయి. ఇవాళ నుంచి ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎవరికైనా ఉంటే నిత్యావసర వస్తువులు ఇమ్మనే చెప్తున్నారు. ఎవరైనా డోనర్స్ ఉంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఆదుకోవాలి. అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మంత్రులు కానీ అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మానిటరింగ్ చేసి అన్ని చోట్ల కూడా ఏ ఇబ్బందులు జరగకుండా చూడాలంటున్నారో అందరం కూడా వాళ్ళందరినీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకున్నా తప్పనిసరిగా ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.